ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు ప్రసంగాంశము సిలువ నీడలు. 2000 సంవత్సరముల క్రితము రోమన్ చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలుచున్న కాలములో ప్రభువైన క్రీస్తు కల్వరి కొండపై సిలువ వేయబడిన కార్యమును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంతకంటే ముందు సిలువ నీడలు వాక్యములో మనకు కనబడతాయి. నిజస్వరూపము వేరు, నీడ వేరు. మనము నడుస్తున్నప్పుడు మన యొక్క నీడ మన వెంట వస్తుంది. నిజస్వరూపానికి ప్రక్కన నీడ. అలా కల్వరి కొండపై సిలువ, ఆ సిలువకు నీడ పాత నిబంధనలో అనేక పర్యాయాలు కనబడే రీతి. మొదటిగా చూస్తే అనాదిలోనే ఈ నీడ కనిపించింది. అనాది కాలమనగా జగత్తు పునాది వేయబడక మునుపు కాలము అనగా దేవదూతలు కానీ సృష్టి కానీ నరులు కానీ ఇవేమీ లేకుండా ఉండే కాలానికి పేరేమిటంటే అనాది కాలము. అంటే సిలువ కార్యము ఎప్పుడు ఆలోచించబడింది అంటే అనాదిలోనే ఆలోచించబడింది. నరులు లేని కాలములోనే, ఏమీ లేని కాలములోనే ఆలోచించబడింది కనుక దీని పేరేమిటంటే సిలువ నీడ. అనాది సంకల్పన అనే నీడ ఎప్పుడు నెరవేరింది? కల్వరి కొండపై నెరవేర్చబడింది. నిలువ కర్రకు అడ్డ కర్రకు సిలువ వేయబడి రక్తము చిందించారు, అప్పుడు నెరవేర్చబడింది. ఇది నిజ స్వరూపం అక్కడ కనిపించింది. అంతకు ముందు అనాదిలో సిలువ నీడ కనబడిన వాస్తవమును గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని దైవజనుడు దేవదాసువయ్య గారు తెలియచేసిన మాట ఏమిటంటే అనాది సిలువ అన్నారు. అనాదిలోనే సిలువ. ఏముంది సిలువ? సిలువ అంటే శ్రమ. అనాదిలో శ్రమ ఏమి కలిగింది? యేసునాథుడు యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రార్థన చేస్తూ, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. ఈ వచనాన్ని మనము తరిచి చూస్తే ఏమర్థమవుతుంది? లోకము పుట్టక మునిపే ఆయన తన మహిమను విడిచిపెట్టేశారు ప్రభు. మనం ఏమనుకుంటాం? 2000 సంవత్సరాల క్రితం మహిమను విడిచిపెట్టి వచ్చేశారు. నిజమే, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. నా తండ్రి నా కోసం నరుడుగా జన్మించారు, మహిమను ఆయన విడిచిపెట్టి మానవ లోకానికి వచ్చారు అని మనం చెప్పుకుంటాం. నిజమే, కానీ మహిమను ఎప్పుడు విడిచిపెట్టారట? అనాదిలోనే విడిచిపెట్టారట మహిమ. ఇప్పుడు లోకము పుట్టక మునిపే మహిమను విడిచిపెట్టారు. కాబట్టి ఇప్పుడు నేను సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాను, చేయవలసిన పనంతా చేసేసాను. కాబట్టి
అప్పుడు నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ నాకు కావాలి ఇప్పుడు. అంటే కుమారుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను చేసే పని చేసే వరకు నేను ఈ మహిమలోకి రాను, ఈ ఘనత నేను పొందను. నేను సాధించిన తదుపరి పాపుల రక్షణ కొరకై ఏది చేయాలో చేయవలసింది చేసి రక్షణ మహాసంకల్పన కార్యము నెరవేర్చిన తరువాత నేను తీసుకునేటువంటి మహిమ నేను తీసుకుంటాను. ఇక్కడ కిరీటం ఉంది. ఎవరు తీసుకుంటారు ఈ కిరీటాన్ని? అక్కడ యుద్ధము జరుగుతుంది. ఈ కిరీటం ఎవరికి? సాధించి వచ్చిన తరువాత దీన్ని తీసుకుని పెట్టుకుంటే అది ఘనత. గాని సాధించక మునిపే కిరీటాన్ని పెట్టేసుకుంటే, అక్కడ ఓడిపోతే క్రికెట్ ఆడుతున్నారు, ఆడేటప్పుడే వారి కప్పు తీసుకొచ్చి ఇచ్చేయరు. గెలుపొందిన తరువాత వారికి ఇస్తారు. నేను గెలుపొందిన తరువాత ఏ మహిమ అయితే నాకుండేదో ఆ మహిమ నేను కోరుకుంటాను అని. గనుక అనాది సంకల్పన కార్యాన్ని తరిచి చూస్తే అందులో సిలువ నీడ కనబడుచున్నట్లు మనము గ్రహించగలం. ఇక రెండవదిగా చూస్తే ఆదాము యొక్క పక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను ప్రభువు స్త్రీగా మార్చినట్లుగా ఆదామంటున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అన్నారు. అంటే ఆదాము ప్రక్కలో నుంచి వచ్చింది స్త్రీ. ఎందువల్ల? ఆదాము ప్రక్కలో నుంచి రావడానికి కారణం ఏమిటి? రాబోయే కాలములో ప్రభు ప్రక్కలో నుండి ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ పేరే క్రైస్తవ సంఘం అనే స్త్రీ, వధువు సంఘము. ఆ స్త్రీకి ముంగుర్తుగా ఇక్కడ ఈ పురుషుడైనటువంటి ఆదాములో నుంచి హవ్వ వచ్చినట్లుగా. అందుకే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగితే, హవ్వా, ఓ స్త్రీ, నీవెక్కడి నుంచి వచ్చావు, నీ జన్మస్థానం ఏది అని అడిగితే హవ్వమ్మ ఏమి చెబుతుంది? ఆదాము ప్రక్క చూపిస్తుంది. అదే నా జన్మస్థానము. ఈ రోజున క్రైస్తవ సంఘం అనబడే స్త్రీ జన్మస్థానం ఎక్కడ? యేసుక్రీస్తు వారి యొక్క ప్రక్కలో నుంచి వచ్చింది సంఘము. అందుకనే బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, అక్కడేమో నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనే పేరు పెడితే, పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనములో నారీమణి అంటే నీవు కూడా నరుల్లో నుంచి వచ్చావు. సంగమా, నువ్వు క్రీస్తులో నుంచి వచ్చావు. అందుకనే క్రైస్తవ సంఘమును ఎంతమంది పాడు చేసినా కానీ సంఘము పాడు కాదు. అందుకే పరమగీతములోనే లెబనోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. లెబనోను మ్రాను పుచ్చు పట్టదు, పురుగు పట్టదు, పాడు కాదు. అలాగే సిలువ మ్రానుతో తయారు చేయబడిన క్రైస్తవ సంఘము పాడు కాదు, నాశనము కాదు. కారణం ఏమిటంటే జన్మస్థానం క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు వారి ప్రక్క. అంటే ఆదాము యొక్క ప్రక్కలో నుంచి వచ్చిన కార్యాన్ని చూస్తుంటే ఇది సిలువ నీడ. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చూస్తే, దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏమి చేయించారు? చర్మపు చొక్కాయలు. ఎవరెవరికి? ఆది మానవులకు. కారణం ఏమిటి? మహిమను కోల్పోయారు. ఆ మహిమ కోల్పోయిన వారి కొరకు దేవుడు ఏం చేశారంటే, వారికి గొర్రెలు చంపి గొర్రెల యొక్క చర్మాన్ని తీసి వస్త్రాలుగా చేసి తొడిగించారు. అంటే వారి వస్త్రముల కొరకై గొర్రెలు వధించబడ్డాయి.
ఇదే బైబిల్లో మొదటి బలి. ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేసిన మానవులు ఉన్నారు చూడండి. వారి కొరకు దేవుడిచ్చినటువంటి చొక్కాయిలు ఏమిటంటే చర్మపు చొక్కాయిలు. ఈ చర్మపు చొక్కాయిలలో సిలువ నీడ కనబడుచున్నట్లు గమనించాలి. చర్మం ఎట్లా తీసేయబడిందో కల్వరి కొండ మీద యేసు వారి యొక్క చర్మం నలిగిపోయింది. చిట్లించబడిన శరీరం, చిందించబడిన రక్తం, కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు కంత కట్టి చేజరిచి వేర్కను, ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఒకడు బల్లెంబుతో పొడవ నీరు రక్తము గారి చిల్లులాయను సోదరా అని పాడినట్లుగా ముయ్యలేక సిలువ బరము మోర్చబోయినా, అయ్యయ్యో జొక్కినా, ఏసయ్య తూలినా, ఆయన శరీరాన్ని ధ్యానించండి, కొరడా దెబ్బలు ధ్యానించండి. యేసు వారి యొక్క శరీరం నలిగిపోయి ఆయన మహిమ వస్త్రములను మనకివ్వబోతున్నారు. మరి ఆమె ధరించుకొనుటకు పరిశుద్ధమును నిర్మలమునైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. నీతిక్రియలు అనబడేటువంటి వస్త్రములు ధరింప చేయడానికి, అందుకే ఇంతకు ముందు మీకు వస్త్రములను గూర్చి ఒక అంశము చెప్పడం జరిగింది. దేవుడు విశ్వాసికి ఏ వస్త్రాలు ఇస్తారు? నీతి వస్త్రము ధరింపచేసే రక్షణ వస్త్రము. మనం బాప్తిస్మాని పొందినప్పుడే మనకిచ్చేసేటువంటి వస్త్రం ఏమిటి? దేవుడు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని మనకు ఆయన ధరింపచేస్తున్నారు. కారణము ఆయన యొక్క శరీరం చినిగిపోయి. కనుక ఈ చర్మపు చొక్కాయిలు చూస్తున్నప్పుడు అందులో సిలువ నీడ కనబడుచున్నట్లు గ్రహించగలం. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అప్పుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎవరు అర్పణ? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు, కానీ కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటి? సాధారణంగా కొంతమంది అనుకుంటారు కయ్యూను మంచి కానుక ఇవ్వలేదు. నా చిన్నప్పుడు కొంతమంది సేవకులు ఏం చెప్పేవారంటే కయ్యూనే ఒడ్లు తీసుకెళ్ళాడు, ధాన్యాన్ని, మంచి ధాన్యం తీసుకెళ్ళలేదు, అందులో పొట్టు కూడా కలిపాడంటారు. అది కాదు, ధాన్యం మంచిదే, కానీ కయ్యూను అర్పించినటువంటి కానుకలు సిలువ లేదు, బలి లేదు. క్రొవ్విన వాటిని తెచ్చి దేవునికి అర్పించాడు. అంటే క్రొవ్విన వాటినంటే రాబోయే కాలములో, యవన కాలములో సిలువ వేయబడే యేసునకు సూచన. క్రొవ్వినవి అనగా యవన కాలము. యేసునాథుడు 33.5 సంవత్సరాల వయసులో చనిపోయారు. జీవించవలసిన వయసు, శక్తి కలిగిన వయసు, ఆరోగ్యము కలిగిన వయసు 33.5 సంవత్సరాల కాలం అంటే యవన వయసు. అప్పుడు ఆయన మరణించారు. ఇక్కడేమో క్రొవ్విన వాటిని అన్నట్లుగా యేసునాథుడు యవన రక్తాన్ని చిందించారు. ఇదిగో హేబేలు బలిలో సిలువ ఉన్నది, కయ్యూను యొక్క బలిలో సిలువ కనిపించటం లేదు. అందుకే మనం ఎప్పుడు దేవునికి సమర్పించినా కానీ సిలువను చూస్తూ, ఆ యజ్ఞాన్ని చూస్తూ, సిలువలో నా కోసం రక్తము కాచిన యేసునాథునికు చూస్తూ, నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా? నీకు ఏమి ఇయ్యగలను? నీ కుమారున్ నాకు సగి, నీకు ఏమి ఇవ్వగలను? నీకు ఏమి ఇవ్వగలను? నీ కుమారుని
నాకో సాగి నిజరక్ష నను కలిగించి నీకు మరుదిన్ నాకో సాగి నీ కుమారుని నా కొసకి నిత్య రక్షణను కలిగించి మాకు మోక్షలోక భాగ్యం ఇచ్చినారు నాయనా. జీవమును నా జీవం బునాకై జీవమును నా జీవం బునాకై సిల్వాపై నర్పించిన యేసు జీవమును నా జీవం బునాకై జీవమును నా జీవమునకై సిలువపై అర్పించారు నాయన. బహుశా హేబేలుకి వాళ్ళ తల్లి తండ్రి ఈ మాటలు చెప్పుంటారు. చూడరా, మేము తప్పు చేసినప్పుడు దేవుడు మాకు చర్మపు చొక్కాయిలు చేయించారు, గొర్రెలు అర్పించబడ్డాయి. అంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తు అనే గొర్రె అర్పించబడతారు. దానికి ఇదో సాదృశ్యం, ఇదో సిలువ నీడ. హేబేలు కానుకలో సిలువ నీడ కనబడుతుంది. అంటే సిలువ వేయబడబోయే అసలైనటువంటి గొర్రె అయినటువంటి క్రీస్తు, ఇదొక సిలువ నీడ. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. ఏమర్పించెను? దహన బలి. ఓడ నుంచి కిందకి దిగి ప్రమాదము నుంచి తప్పించబడ్డారు. ఇక నాశనము కాదు. ఇంకా అక్కడ నోవహు పవిత్ర పశువుల్లో పక్షుల్లో బలిచ్చారు. ఇది ఒక సిలువ నీడ, సిలువ నీడ. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనములో, అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించారు. ఎవరికి బదులుగా? ఇస్సాకునకు బదులుగా. పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు అర్పించబడిందో అలాగే మన బదులు, నాకు బదులు మరణించిన ప్రేమ, నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నాకొసగే ప్రేమ. దైవజనుడు పాడారు, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరు వాగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి, ఇక్కడ ఇస్సాకు బదులు పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు అర్పించబడింది. ఈ అర్పించబడిన ఈ దహన బలిలో యేసునాథుడు కనబడుతున్నారు. రాబోయే బలి కనబడబోతుంది. అందుకే ఇది ఒక సిలువ నీడ. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనములో చూస్తే, మిద్యానీయులను వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుట్టలో నుండి యోసేపుని పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఎంతకి? 20 తులముల వెండికి యోసేపును ఎవరు అమ్మేశారు? సహోదరులే అమ్మివేశారు. అమ్మివేయబడిన యోసేపు
అమ్మివేయబడిన యేసుక్రీస్తు ప్రభు. ఎంతకు అమ్మేయబడ్డారు ప్రభు? 30 వెండి నాణెములకు అమ్మివేయబడ్డారు. అంటే యోసేపు అమ్మివేయబడే కార్యములో, యోసేపు చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువు చరిత్ర ఇమిడి ఉన్నది. ఇదొక సిలువ నీడ. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకున్న తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి ఏం చేయాలి? చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీద పై కమ్మ మీదను చల్లి, అంటే గొర్రెను చంపాలి, మాంసాన్ని తినాలి, రక్తాన్ని ద్వారబంధానికి. ఈవేళ మాంసము తినేదే ప్రభు భోజన సంస్కారము. ఆ రక్తం ఏమిటంటే మన హృదయం అనేబడే గుమ్మమునకు వ్రాయిచున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము. ఎవరి హృదయ గోడలకు రక్తముందో వారికి నాశనము లేదు. అనగా ఈ పస్కా పశువును చూస్తే ఇది సిలువ నీడ. లేవియ కాండము 1వ అధ్యాయము నుండి 5వ అధ్యాయం వరకు 5 రకముల బలులు మనకు కనబడతాయి. 1 దహన బలి. ఇది లేవియ కాండం 1వ అధ్యాయం 1 నుండి 17 వరకు చదువుకోండి. 2ది నైవేద్య బలి. లేవియ కాండము 2వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. 3ది సమాధాన బలి. లేవియ కాండం 3వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. 4వది పాప పరిహారార్థ బలి. లేవియ కాండము 4వ అధ్యాయం 1 నుండి 35 వచనాలు. 5వది అపరాధ పరిహారార్థ బలి. లేవియ కాండం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ బలులు కనబడతాయి. ఈ బలులన్నీ చూస్తుంటే ఇందులో సిలువ నీడలు మనకు కనబడతాయి. అందుకే యేసుక్రీస్తు వారి బలితో పాత నిబంధనలో అర్పించిన బలులన్నీ ఏమైపోయాయి? ఆగిపోయాయి. సిలువ నీడ నిజ కార్యం జరిగిపోయిన తరువాత ఇక బలి లేదు, ఒకే బలి. యేసుక్రీస్తు వారి బలిని తలంచుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు సిలువ ధ్యానాలంటే ఏంటి? చాలామంది గట్టిగా ఏడ్చేస్తూ ఉంటారు. 40 రోజులు ఏడ్చేసి 40 రోజుల తర్వాత నవ్వేస్తూ ఉంటారు. సిలువ ధ్యానాలు ఎందుకు? ఆయన కనపరచటానికి. దేవా, సిలువ ద్వారా ఎంత భాగ్యాలు మాకు ఇచ్చారు నాయన. సిలువని బట్టి ఎంత శక్తి ఇచ్చారు నాయనా. సిలువని బట్టి నన్ను రక్షించారు నాయనా. సిలువని బట్టి నాకు మోక్షాన్ని ఇవ్వబోతున్నారు. సిలువని బట్టి నాకు ఎన్ని వరాలు, ఎంత భాగ్యమో. మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాడికి? ఈవేళ మనము సిలువ వేయబడిన యేసును తలంచుకొనొచ్చు. ఆయన గాయాలు చూస్తూ, దేవా మీరు నా తండ్రి, మీరు నాకు కావాలి, నా కొరకు ఇంత ప్రేమ చూపించారు. దైవభక్తుడు పాడుకున్నటువంటి కీర్తనలో రుచి గాయము లోపలనే జోచిని ప్రేమ జూతూ నాయన్న రాగది. గుచ్చి గాయము లోపల జొచ్చి నీ ప్రేమ నేను చూస్తాను ప్రభువా. గనుక ప్రియులారా, సిలువ నీడలను గూర్చి వాక్యమైన వారులారా, ఈ ధ్యానాల్లో నీ కోసం ఏడువు. యేసయ్య గాయాలు చూచి ఏదో జాలిపడినట్లుగా కాదు. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు ప్రభు. సిలువ ధ్యానాలు ఏడవటానికి కాదండి, ఆయనను మహిమపరచటానికి. ముఖ్యంగా ఆయన ప్రేమ తలంచుకొని మనం మార్చబడటానికి. నువ్వు మారినంత కాలము యేసువారు సింహాసనం మీద ఉంటారు, మారనంత కాలము సిలువలో ఉంటారు. నువ్వు సిలువ మీద చూస్తావా యేసయ్యని? సింహాసనం మీద చూస్తావా? నువ్వు సింహాసనం మీద చూస్తే సిలువ ధ్యానాలకు అర్థం ఉంటుంది.
ఈ ధ్యానాలు ఎందుకంటే మనలో ఉన్న కల్మషం అంతా కడిగివేయబడ్డాకి, తల వంచి సిగ్గున నే చేయు నేర ములునెంతో నాలోన పలుమారు నీ గాయాలు కదిపాను, ఇక నేను మీ గాయాలు కదపను. మిమ్మల్ని ఎన్నోసార్లు గాయపరిచాను, ఇక నేను గాయపరచను. అలాంటి వారి కొరకు యేసునాథుడు మరలా వస్తున్నారు. జన్మించారు కదా, జీవించారు కదా ప్రభు, సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పరమునకు వెళ్ళారు, మరలా వస్తున్నారు. ప్రభు మహిమ కొరకు సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మెండుగా దయచేయునుగాక.